దేవుడు కనికరించకపోతే. అయితే అబ్రహాం ముఖం చూసి శారాను క్షమించి దేవుడు ఎవరినిచ్చాడు? ఇస్సాకునిచ్చాడు. అవునా కదా? నేనేమంటానంటే, మీ ఇంట్లో తాగుబోతులు ఉండొచ్చు, తిరుగుబోతులు ఉండొచ్చు, దరిద్రమైనటువంటి జీవితం జీవించే వాళ్ళు ఉండొచ్చు. నేనేమంటానంటే, ఇంటికి ఒక్కళ్ళు, అర్థమైందా? ఇంటికి ఒక్కళ్ళు దేవునికి బాగా దగ్గరైనటువంటి వాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళ ముఖం చూసి ఆ కుటుంబాన్ని కనికరిస్తాడు. సార్, ఇది ఎక్కడ కొత్త సిద్ధాంతం సార్, ఇది జరుగుద్దా అని అంటే, ఇదే అధ్యాయంలో 16వ వచనం నుంచి చివరి దాకా చూస్తే సొదొమ గొమొర్రా గురించి 50 మంది నీతిమంతులు అంటే ఏం చేస్తారంటే లేరు 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 అని చివరి దాకా ఎక్కడి దాకా వచ్చారు? 10 మంది. అంటే ఏమన్నాడు? 10 మంది కనుక మంచోళ్ళు ఉంటే ఊరు మొత్తాన్ని వదిలేస్తా అన్నాడు దేవుడు. అంటే 10 మంది ముఖాలు చూసి ఊరు మొత్తాన్ని ఆయన కనికరిస్తానన్నాడు లేదా? ఇంకా బాగా చెప్పాలి.